విజయవాడ వంటంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో ఒకరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొంత నగదును ఇవ్వడం జరిగిందని బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేగుల ఆదిశేషు అన్నారు. శుక్రవారం మంగళగిరి బీసీ వెల్ఫేర్ జేఏసీ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ జేఏసీ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ముదిరి నాగరాజు, విజయవాడ సిటీ జనరల్ సెక్రటరీ బి దేవేంద్ర ప్రసాద్, మంగళగిరి మండల అధ్యక్షులు రుద్రశ్రీను ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వంటంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో ఒకరికి ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు కొంత నగదును అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బీసీ వెల్ఫేర్ జేఏసీ టీం ముదిరి నాగరాజు, రుద్రశ్రీను, బి దేవేంద్ర ప్రసాద్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిత్యం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న బీసీ వెల్ఫేర్ జేఏసీ టీం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈది వెంకట నరేష్, షేక్ సలాం, జొన్నలగడ్డ దుండి రాజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పార్టీ బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆఫీస్లో వరలక్ష్మి గారికి బియ్యం సరుకులు ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతుంది. ప్రతి నెల కూడా పేదలకి ఒకళ్ళిద్దరికి మొదలు నాగరాజు, సలీం గారు కొంతమంది ఆధ్వర్యంలో పేదలను ఆదుకోవడం జరుగుతుంది. అది నిజంగా శుభసూచకం. ఎందుకంటే బాగా ఆర్థిక పరిస్థితుల్లో తప్పులకు ఇబ్బంది పడేటటువంటి వాళ్ళని గుర్తించి ప్రతి నెలలో కూడా ఒకళ్ళిద్దరు తీసుకొచ్చి మన ఆఫీస్లో నిజంగా నా చేతులు ఎందుకంటే నాకు చాలా నేను గర్వపడుతున్నాను. అది మంచి కార్యక్రమం. మనం ఎప్పుడు కూడా తోటి వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదు. బీసీ వెల్ఫేర్ జేఏసీ అయితే మనమే డెవలప్ అవ్వాలి. దాంతో పాటు తక్కువ వాళ్ళు కూడా ఆదుకున్నప్పుడే మనం నిజంగా సేవ చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే మరి నాగరాజు, సలీం గారు, మరి ప్రసాద్, శ్రీనివాస్ వీళ్ళందరూ సాధించడంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత నరేష్ వీళ్ళందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం తోచినంత సహాయం పక్క వాళ్ళని చేసుకుంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిరుపేదలుగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం. ఆ నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ చేసి అయితే ఆశయం అయితే అది అందరినీ మనం మనతో పాటు సమానంగా చూడాలి, భావించాలి. వాళ్ళ నష్టాల్లో కూడా మనం పాల్గొంచుకొని అందరినీ మంచి జరిగే విధంగా చూడాల్సిన అవసరం. అప్పుడే మన జన్మ కూడా ధన్యవాదాలు. మనకి ఆ భగవంతుడు ఎంతో మంచి చేస్తారు. మన పక్క వాళ్ళని, సాటి వాళ్ళని, పక్క ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైతే ఆదుకుంటామో ఆటోమేటిక్గా మన పరిస్థితి, మన కుటుంబ పరిస్థితులన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా పక్క వాళ్ళని, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని, చాలా ఇబ్బంది పడే వాళ్ళని ఆదుకోవాలని కూడా బీసీ వెల్ఫేర్ చేసి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో మరి పాల్పంచుకొని మరి వాళ్ళ శక్తి కొలది పేదవాళ్ళని ఆదుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాగరాజు మరొకసారి నేను వాళ్ళని అభినందనలు తెలియజేస్తున్నాను. దాని మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా బీసీ వెల్ఫేర్ చేస్తున్నాను. ఈరోజు బీసీ వెల్ఫేర్ జేఏసీ అంగిరేగుల ఆదిశేషు గారి ఆధ్వర్యంలో మనం సమాజంలో ఉన్న దాంట్లో ఎంతో కొంత తోడ్పడాలని ఆయన పిలుపు మేరకు ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే అనాథాశ్రమంలో దుప్పట్లు కానీ, అనాథాశ్రమంలో అన్నదానాలు కానీ అంగిరేగుల ఆదిశేషు గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు మనం సమాజానికి ఎంతో అంత ఉపయోగపడాలని ఆయన పిలుపు మేరకు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక కార్యక్రమం కంపల్సరీ చేయాలని చెప్పి ఆయన ఆలోచనల మేరకు మా అందరికీ ఆయన స్ఫూర్తితో అందరికీ ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆయన ఆలోచన మేరకు సహాయ సహకారాలు అందిస్తున్న మా బీసీ వెల్ఫేర్ జేఏసీ టీం ముదిలి రుద్రశ్రీని కానీ, మన దేవేంద్ర ప్రసాద్ కానీ, ఈది వెంకట నరేష్ గారికి కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న షేక్ సలీం గారికి, మన రాజు యాదవ్ గారికి
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. Like, subscribe and press the bell icon for new updates.